యేసును గురించి వారు ప్రకటించారు. ఈరోజు దేవుని నమ్మిన తర్వాత మన జీవితంలో ప్రాముఖ్యమైనది, మొట్టమొదటిది మనం చేయాల్సింది ఇదే, గాస్పల్, సువార్త. అది ఎంతమంది చేస్తున్నారు? ఇప్పుడు నిజంగా నీవు రుచి చూస్తే, నువ్వు ఎరిగి ఉంటే, ఆ జీవమును గురించి నీవు అది అనుభవపూర్వకంగా నువ్వు ఎరిగి ఉంటే, ఆ రక్షణను అనుభవిస్తే, అది ఖచ్చితంగా నీ తోటి వారికి నువ్వు చెప్పాలి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇన్ని సంవత్సరాల్లో మీరు ఒక్కరికైనా సువార్త చెప్పారా? ఒక్కరినైనా ప్రభు దగ్గరికి నడిపించారా? నీ ఫ్రెండ్స్ కో, నీ పరిచయస్తులకు, నీ క్లోజ్ కో, నీ యొక్క కొలీగ్స్ కో, నీ క్లోజ్ గా ఉండే వారికి, నీ మాట వింటారు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ఒక మాట చెప్పావా? సాక్ష్యం సాక్ష్యం అంటే మనకి ఏం జరిగిందో, ఏం వచ్చిందో, ఏం పోయిందో చెప్పడం కాదు. క్రీస్తుకు సాక్షిగా మనం ఉండడం అంటే క్రీస్తుని గురించి ఒక్క మాటనే చెప్పాలి. నువ్వు పొందిన రక్షణ గురించి చెప్పాలి. ఇదిగో యేసు క్రీస్తు ద్వారా రక్షణ ఉంది, మా మనిషి పాపములకు క్షమాపణ ఉంది. ఆ క్షమాపణకి ఎవరి ద్వారా రాదు. లోకంలో ఎన్నో పేర్లు ఉన్నాయి, ఎంతో మంది ఉన్నారు. పుణ్య పురుషులు అన్నబడిన వారు, గొప్ప వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు. వారిని ఆరాధిస్తున్నారు ప్రజలు. వారి ద్వారా రక్షణ లేదు నాయన. ఇదిగో యేసు క్రీస్తు అని, ఆయన ద్వారానే రక్షణ. ఎందుకంటే ఆయన ఒక్కడే ఈ లోకం మనుషులందరి కొరకు సిలువలో చనిపోయాడు, వారి పాపాల కొరకు అని ఒక్క మాట అయినా చెప్పగలిగారా? మీరు చెప్పారా? చెప్తే మీరు దాన్ని చెప్పండి. దూత చెరసాల నుంచి వారిని విడుదల చేసి, మీరు దేవాలయానికి వెళ్ళండి, అక్కడ ఈ జీవమును గురించిన మాటలన్నీ ప్రజలతో చెప్పండి అని చెప్పాడు. ఆమేన్. వారు అదే చేశారట. విడుదల పొందగానే యెరూషలేము నుండి పారిపోతారు అనుకోవచ్చు. ఎందుకంటే అప్పటి వరకు బెదిరించారు, చెరసాల వేశారు, దెబ్బలు కొట్టారు కదా. ఎప్పుడైతే విడుదల వచ్చిందో ఇంకా పారిపోవడమేనా? పారిపోవాలి కదా. కానీ వాళ్ళు పారిపోలేదు. ఒకవేళ మనం అనుకోవచ్చు, అలాంటి పరిస్థితుల్లో చూసినప్పుడు మనమైతే ఇంకొకసారి ఇంకా పని చేయకూడదు అని అనుకుంటాం. ఇంకా యేసుక్రీస్తు గురించి ఎవరికి చెప్పొద్దు, ఇంకా ఆయన సేవ చేయొద్దు, పరిచర్య చేయొద్దు, మనం దేవుని కొరకు ఏమి చేయొద్దు. ఎందుకంటే మనకి ఏ మెప్పు ఘనత లేదు, మనం ఎవరు మెచ్చుకోవట్లేదు. పైగా మనం సేవ చేసినందుకు, దేవునికి చేసినందుకు, ఇచ్చినందుకు మనకేం దీవెన రాలేదు, మనకేం మేలు రాలేదు, నష్టం జరిగింది, కష్టం వచ్చింది అని మనం ఊరుకుంటాం, చేతులు ముడుచుకొని కూర్చుంటాం. మనమైతే ఏం చేయమేమో. కానీ వారు పారిపోతారని అనుకోవచ్చు. కానీ ఇంతకు ముందు ఏ పని చేస్తే సమస్య వచ్చిందో, సమస్య తెచ్చిన పనినే వారు మరల చేయడం మొదలు పెట్టారు. సువార్త చెప్తూనే కదా సమస్య వచ్చింది, సేవ చేస్తేనే కదా సమస్యలు వచ్చింది. బయటికి వెళ్ళి యేసే రక్షకుడు, యేసును నమ్మండి, యేసునందు విశ్వాసం ఉంచండి, ఆయనే రక్షకుడు అని చెప్తేనే కదా చెరసాల వేయబడింది. నువ్వు దేవుని నమ్ముకొని మంచిగా భక్తి చేస్తేనే కదా నీకు సమస్య వచ్చింది. బాగా భక్తి చేసావు, అందుకే నీకు బాగా కష్టం వచ్చింది. బాగా ప్రార్థన చేసావు, అందుకే నీకు బాగా వ్యతిరేకత వచ్చింది. బాగా భక్తి చేస్తున్నప్పుడే నీకు కష్టాలు ఎక్కువ వచ్చినాయి, నీకు ఇబ్బందులు ఎక్కువ వచ్చినాయి. అయితే మానుకుంటావా? ఎప్పుడు వస్తాయి తెలుసా సమస్యలు? ఎప్పుడు వస్తాయి? దేవునికి దగ్గరగా జీవించినప్పుడు. ఎవరైతే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతక నిర్దేశించుచున్నారో వారందరూ హింస పొందుచున్నారు. ఇది రియల్. ఇలా చెప్తే పారిపోతారు. అమ్మో, ఇంకా ఫాస్టింగ్ ఉండను, ఇంకా నేను ఇంట్లో ప్రేయర్ పెట్టుకోను, ఇంకా చర్చికి వెళ్ళను, ఉపవాసం ఉండను, దేవుని కోసం ఏమి ఇయ్యను, నేను ఇవన్నీ చేసినందుకే ఇంత వచ్చి పడింది, ఇంత నష్టం. నష్టం చేసేవాడు ఒకడు ఉన్నాడుగా, నష్టపరిచేవాడు ఉన్నాడుగా. ఇంత భక్తి చేస్తావని ఇవ్వని సాతాను ఉన్నాడు, సాతాను సంబంధులు కూడా ఉన్నారుగా. నువ్వు భక్తి బాగా చేస్తున్నప్పుడే నీకు ఎక్కువ వస్తాయి తిట్లు, మాటలు ఎక్కువ వస్తాయి. ఆ విషయం నీకు తెలియాలి. ఈరోజు ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఆ విషయం నీకు అర్థం కావాలి. వారు ఏ పని చేస్తే సమస్య వచ్చిందో, సమస్య దేని వల్ల వచ్చిందో, ఆ సమస్య తెచ్చిన పనినే మళ్ళీ చేయడం మొదలు పెట్టారు. ఆ పని చేయమనే మళ్ళీ దూత చెప్పాడు, దేవుడు చెప్పాడు. మళ్ళీ దేవాలయం తీసుకుపోయి అక్కడ నిలబెట్టి, అక్కడ ప్రకటిస్తేనే కదా దెబ్బలు కొట్టి జైల్లో వేసి, మళ్ళీ దూత వచ్చి ఏం చెప్తున్నాడు, మళ్ళీ పోయి దేవాలయంలో ఉంచి మీరు ఇక్కడ ఉండి ఈ జీవమును గురించిన మాటలు ప్రజలకి తెలియజేయకండి. మీరు చేస్తారా? ఇంత నష్టపోయినా ప్రార్థన ఆపరు, ఆరాధన ఆపరు, స్తుతి ఆపరు, పరిచర్య ఆపరు, దేవునికి ఇవ్వడం ఆపరు, ఏది అసలు ఆపట్లేదు, ఇంకెక్కువ చేస్తున్నారు. నిజమా? చేస్తారు? చేయట్లేదు. మనకి సమస్య రాగానే ఇంకా కథం, చర్చ్ బంద్, పరిచర్య బంద్.
దేవునికి ఇచ్చేది బంధు, దేవుని కొరకు చేసేది బంధు, సువార్త చెప్పేది బంధు. అసలు సంతోషమే లేదు మనకి. ఒకళ్ళు వాలిపోయి మాడిపోయి ఉంటాయి. దేవుడు ఏం చేశాడు నాకు అన్న ప్రశ్నలతో కూర్చుంటాం. మనం మైండ్ నిండా ప్రశ్నలే, క్వశ్చన్సే ఉంటాయి. క్వశ్చన్ చేయొద్దు అసలు ఎప్పుడు. ఎన్ని సమస్యలున్నా ప్రశ్నలు పెట్టుకోవద్దు ముందు. దేవానికి సమస్తం తెలుసు, నువ్వు ఏదైనా చేయగలవు, నీకు స్తోత్రం అని చెప్పాలి. ఎందుకు నాయనా ఇంత భక్తి చేస్తే నాకు ఇంత నష్టం జరిగింది? యోబు అన్నాడా? ప్రశ్నలు అన్ని మూటగట్టి ముందు పెట్టుకున్నాడా? నా పిల్లలు ఏంది ఇట్లా అయిపోయారు, నా సంపాదన, నా ఆస్తి, నా పనివారు, నా కుటుంబము, చివరికి నా ఆరోగ్యం ఏంది నాయనా? నీకు పొద్దుగా లేచి వేకువనే లేచి బలు అర్పించదట యోబు. యోబు గ్రంథం 1వ అధ్యాయం చదవండి, మీకు అక్కడ అర్థమవుతుంది. ఒక్కొక్క కుమారుడు కుమార్తె కొరకు యెహోవాకు బలి అర్పిస్తూ వచ్చాడట. ప్రతి దినం ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేసేవాడు దేవుని సన్నిధిలో. వారు ఈ దినంలో ఎక్కడ కీడులో పడొద్దు, పాపం చేయొద్దు, తప్పిపోవద్దు. యోబు భక్తి పరుడై ఉండి అంత భక్తి చేస్తే ఇంత నష్టమా? దేవుని కొరకు జీవిస్తే ఇంత నష్టమా? అర్థమైందా? నష్టం చేసేవాడు ఒకడు ఉన్నాడు, సాతాను. వారి సంబంధులు కూడా మనకి అలాగే నష్టం చేయడానికి, కీడు చేయడానికి ఉంటారు. కానీ సమస్య తెచ్చిన ఆ పనిని మరలా ఎవరైనా చేయగలుగుతారా? ఎంత జరిగిన యోబు భక్తిని ఇంకెక్కువ చేస్తున్నాడు. యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకున్న, ఆయన నామానికి స్తుతి కలుగును గాక, హల్లెలూయా, స్తోత్రం. ఇంకెక్కువ భక్తి చేయడం మొదలు పెట్టాడు. అదే చేశాడు దూత, అదే చెప్పాడు, అదే చేస్తున్నాడు. ఆమేన్. యేసును గురించి బోధించడం వారికి సమస్య తెచ్చింది కదా, ఆ సమస్య తెచ్చిన పనిని మరలా చేయడం మొదలు పెట్టారు. దీనికి గుర్తేంటో తెలుసా? విధేయత. చెప్పండి. లోబడటం, విధేయత. వారి నమ్మకానికి గుర్తేంటి? సమస్య తెచ్చిన పనిని మరలా చేయడానికి వారిలో ఉన్న విధేయతే కారణం. లోబడ్డారు అంతే. వారు తమ్మును తాము అప్పగించుకున్నారు కనుకనే మానుకోలేదు. మనమైతే మానేస్తాం. నచ్చినప్పుడు వచ్చి పని చేస్తాం, పరిచయం చేస్తాం, నచ్చకపోతే మానేస్తాం. నచ్చినప్పుడు కానికిస్తాం, నచ్చకపోతే, నచ్చినప్పుడు సంతోషంగా పాటలు పాడతాం, నచ్చకపోతే, నచ్చినప్పుడు సంతోషంగా ఆర్భాటంతో మందిరానికి నడుస్తూ ఉంటాం హుషారుగా, నచ్చకపోతే కథ. ఇష్టం ఉండి ఇష్టం లేనట్టు వస్తాం అన్నమాట చర్చ. అది కాదండి విధేయత, అది కాదు విధేయత. శ్రమలలో కూడా విధేయత చూపాలి, కష్టంలో కూడా విధేయత చూపాలి, నమ్మకత్వం చూపాలి. ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు అప్పగించిన దానిని, దేవుడు మనల్ని నమ్మి ఏదైతే మనకు అప్పగించాడో దాన్ని ప్రతి పరిస్థితులు కూడా కొనసాగించడమే విధేయత. వారి నమ్మకానికి గుర్తు విధేయత. ఎంత కష్టం కలిగినా విధేయతతోనే కొనసాగాలి నీ భక్తి జీవితం. అవిధేయత చూపించద్దు, అవిధేయత కనబరచొద్దు. లోబడితనమే అవిధేయత. ఒక మాట చెప్తే ఆ మాటకు లోబడితే అది విధేయత. వారి విశ్వాసానికి, వారి యొక్క నమ్మకానికి గుర్తేంటి? విధేయతనే. ఎంత నష్టం కలిగినా వారు విధేయతతోనే ఆ పని కొనసాగించారు. ఆమేన్. తర్వాత బంట్రోతులు అక్కడికి 21వ వచనం. వారు ఆ మాట విని తెల్లవారగా దేవాలయానికి వెళ్లి బోధించుండ్రి. ప్రధాన యాజకుడు అతనితో కూడా ఉన్నవారు వచ్చి మహాసభ వారిని, ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకొని రండని బంట్రోతులను చెరసాలకు పంపిరి. బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడనందు తిరిగి వచ్చి చెరసాల బహుభద్రంగా మూసి ఉండటయు, కావలి వారు తలుపుల ముందర నిలిచి ఉండటయో చూచితిమి గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొక్కడైన కనబడలేదని వారికి తెలుసు. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. ఆ బంట్రోతులు అక్కడ ఉన్నవారు, కావలి వారు అలాగే ఉన్నారు. అంత భద్రంగా ఉంది, కట్టు దిట్టంగా చేసేసారు. డోర్స్ ఓపెన్ చేసి వాళ్ళు తీసుకొన్న లోపల ఎవరు లేదు. ఏమైపోయారు? ఆ రాత్రి దేవదూత వారిని తీసుకుని వెళ్ళి దేవాలయంలో నిలబెట్టాడు. ఇప్పుడు వీరి జీవితం కలవరమైంది. దేవుడు నీ జీవితంలో చేసే కార్యాలు అలా ఉంటాయి, మనం నమ్మాలి. ప్రజలకు అర్థం కాదు, మనము దేవుని యందు విశ్వాసములో దృఢంగా, స్థిరంగా కదలక ఉండాలి. శిక్షించే పరిస్థితి అది, కానీ వారికి దేవదూత వచ్చి సహాయం చేస్తారని వారికి తెలియదు. దేవుడు అలా సహాయం చేస్తాడు. ఆమేన్. ఇది అద్భుతం కాదా? అద్భుతమా కాదా? నువ్వు ఊహించలేవు, నువ్వు నమ్మలేవు. నీ జీవితంలో ఇలా జరుగుతుందని నువ్వు అనుకోలేవు, కానీ నమ్మాలి. ఎప్పుడు అలా జరిగిందంటే వారు శ్రమలలో కూడా విధేయత చూపారు. చూడండి,
దేవుడు ఏది చెప్పాడో అది నమ్మకంగా చేశారు. ఇప్పుడే బాగా కొట్టారు, చెరసాల వేశారు, మరలా దేవాలయంలో నిలబడి మళ్ళీ ప్రకటించాలంటే ఈసారి చంపేస్తారేమో అని భయపడలేదు. విధేయత చూపి ఆ పని కొనసాగించారు. అలాంటి నమ్మకంగా దేవునిలో ఉన్న వ్యక్తుల జీవితంలో దేవుని కార్యాలు జరిగాయి. మనం ఆదివ సంఘంలో చూస్తున్నాం. ఆమేన్. క్రైస్తవ విశ్వాసము అభివృద్ధి చెందకుండా నిర్ణయాలు చేయాలనే ఉద్దేశంతో మహాసభ సమావేశమైంది. కానీ వారికి కలవరము, అయోమయం వారి జీవితంలో ఉన్నాయి. ఇదే సందర్భం మీకు రిలేటివ్ పోయిన వారం కూడా చెప్పాను. యేసు ప్రభు వారి విషయంలో కూడా ఇదే చేశారు. ఆయన సిలువేయడానికి కూడా సమావేశమయ్యారు, సభ ఏర్పాటైంది. ఇక్కడ కూడా వీరిది అదే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదువుతారు. చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు 21:46 మత్తయి సువార్త. ఆయనను పట్టుకునే సమయం చూచుండేది కానీ జనులందరూ ఆయన ప్రవక్త ఎంచి వారికి భయపడి. లూకా 22:2. ఆయన చంపాలని చూస్తున్నారు కానీ ప్రజలకు భయపడ్డారట. లూకా 22:2. పండుగ సమీపించను, ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడి గనుక ఆయనను ఎలాగో చంపించమని ఉపాయం వెతుకుచుండేది. చాలు. ఇక్కడ కూడా అదే, ప్రజలకు భయపడ్డారు కనుక ఎలా చంపాలని ప్లాన్ చేస్తున్నారు. సేమ్ అపోస్తలుల విషయంలో కూడా అదే జరిగింది అనమాట. మనం చదివిన వచనాల్లో యెరూషలేము ప్రజలేమో అపోస్తలులకు అనుకూలంగా ఉన్నారు. ఇక మీరు కింది వచనం చదవండి, అర్థమవుతుంది. 24, 25, 26 వచనాలు చూద్దాం. అంతటా దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవును అని వారి విషయమై ఎటు తోచకుండరి. 25. ఇదిగో మీరు చెరసాల్లో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించున్నారని వారికి తెలుపగా అధిపతి బంట్రోతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి బలత్కారము చేయకే వారిని తీసుకుని వచ్చిన. సైలెంట్. అక్కడ కూడా అంతే. యేసు ప్రభు మత్తయి సువార్త చదివారు కదా, 21:46లోను, లూకా 22:2లోను ప్రజలకు భయపడి యేసును చంపాలి అనుకున్నారు. ఎక్కడ ఆయన బోధిస్తున్నాడో, ఎక్కడ ఆయన ప్రకటిస్తున్నాడో ఆయన చంపాలనుకున్నారు. కానీ ప్రజలకు భయపడి ఎలా చంపాలి అని ఆలోచన చేస్తూ వచ్చారు. ఇక్కడ కూడా సేమ్ అదే. వీళ్ళు లేరు, కోపం వచ్చేసింది. చెరసాల్లో వేసాము, తెల్లసరికి లేరు. వేసిన తాళ్ళు వేసినట్టే ఉన్నాయి కానీ వారు లేరు. ఒకడు వచ్చి చెప్పాడు, ఇదిగో మీరు రాత్రి బంధించి చెరసాల్లో వేశారే ఆ మనుషులు ఇదిగో దేవాలయాలను ప్రకటిస్తున్నారని ఒకడు వచ్చి చెప్పాడు. అక్కడికి వెళ్ళారు. చూస్తే జనసమూహం అంతా వీరి పక్షంగా ఉన్నారు, ప్రజలందరేమో అపోస్తలుల పక్షంగా ఉన్నారు. ఈ మతాధికారులు ఏం చేయాలో తోచక వారిని ఏమనక బెదిరించక సైలెంట్ గా తీసుకొని వచ్చారు, ప్రజలకు భయపడి. ఆమేన్. గమనించండి, యెరూషలేము ప్రజలు అపోస్తలులకు అనుకూలంగా ఉన్నారు, సేవకుల పక్షంగా ప్రజలు ఉన్నారు. కనుక ఈ అసూయ పరులు మతాధికారులు ఎవరైతే ఉన్నారో వీరు అపోస్తలులు సేవకులు ఏం చేయలేక ప్రజలకు భయపడి సైలెంట్ గా తీసుకొచ్చారు. ఈ యూదా నాయకులు ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడ్డారు. వారి అధికారము జారిపోతున్నట్లు కనుగొన్నారు. నిజమే, ఇప్పటి వరకు మన మతాధికారంతో మనం పరిపాలన చేస్తాం. కానీ యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి ద్వారా ఈ ప్రజలందరూ ప్రభావితం చేయబడి ప్రజలందరూ అటువైపు వెళ్తున్నారు. మా అధికారం పోతుందేమో అని ఈ మత నాయకులు, మత అధికారులు ఎవరైతే ఉన్నారో యూదా మత అధికారులు, వారు ఇక ప్రజలు వారి పక్షంగా ఉండడం చూసి రాళ్లతో కొట్టి చంపుతారేమో అని ప్రజలకు భయపడి వారిని ఏమీ శిక్షించక బెదిరించక సైలెంట్ గా వారిని తీసుకొచ్చేసారు. ఇక గమనించండి వారి గురించి కొన్ని విషయాలు. యూదా నాయకులు ప్రధాన యాజకుడు వారిని చూసి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము ఖండితంగా ఆజ్ఞాపించలేదా? ఎప్పుడో చెప్పారు. ఇది 3వ అధ్యాయంలో కూడా చదువుకున్నాం, 4వ అధ్యాయం చదివాం. మీరు యేసు నామాన్ని బట్టి ఎక్కడ ప్రకటించొద్దు, ఈ నామాన్ని ప్రకటించొద్దు. ఎందుకు అంత భయం ఏంటి?
ఎందుకు ఈరోజు భయపడుతున్నారు? యేసు ప్రభు గురించి చెప్పొద్దు, యేసు ప్రభు గురించి మాట్లాడద్దు. యేసు అంటే అంత భయం ఏంటి? సాతానికి భయమే. మరి సాతానుకు భయం ఏంటి? భయపడ్డారు. ఈ నామం గురించి మీరు ఎక్కడ ప్రకటించొద్దు అని చెప్పారు. వీరు ఎందుకు ఆ మాట చెప్పారు? కొన్ని విషయాలు నేర్చుకుందాం. మొదటిది, వారి అధికారము కోల్పోతామన్న భయం. ఈ మత నాయకులకు న్యాయం అంటే ఇంకా పట్టింపు లేదు, న్యాయంగా బ్రతకడం ఇష్టం లేదు. యేసు ప్రభు నీతి గురించి, న్యాయం గురించి బోధించాడు. వేషధారులారా, సున్నం కొట్టిన సమాధులారా గద్దించాడు. అంతకుముందు బాప్తిజం ఇచ్చే యోహాను కూడా సర్ప సంతానమా అన్నాడు. అంటే అపవాది సంబంధులు మీరు దేవుని పిల్లలని చెప్పుకుంటున్నారు, ఆ లక్షణాలు లేవు మీలో. అన్ని సాతాను లక్షణాలు ఉన్నాయి. మీరు అపవాది పిల్లలు, సర్ప సంతానము, పాముకు పుట్టిన వారు మీరు అన్నారు. అంటే అర్థం ఏంటంటే సాతాను బీజం మీలో ఉంది, సాతాను యొక్క లక్షణాలు మీలో పనిచేస్తున్నాయి. వారి కోపం. యేసు ప్రభు వారు కూడా గద్దించాడు వారి వేషధారణని. శాస్త్రులు పరిశీలైన పులిసిన పిండిని గురించి ఆయన గద్దించాడు. పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా పులే చేస్తుందా లేదా కదా? మనకు తెలుసు కదా, మనం ఇప్పుడు ఇవి ఇడ్లీలు వాడతారు కదా, బోండాలు ఇడ్లీలకి. కొంచెం పులిసింది వేసి తెల్లసరికి కొంచెం మంచి పాలల్లో, ఒక 10 లీటర్ పాలల్లో కొంచెం పులుపుది కొంచెం వేస్తే కదా, మజ్జిగ తోడేస్తే తెల్లసరికి పాలు పెరిగైపోతాయి. అంటే పులిసిన పిండి కొంచెమైనా చెడుతనము, దుష్టత్వము, వేషధారణ, మోసము, అబద్ధము, కపటము, వంచన, ఇవి ఏవి కొంచెం ఉన్నా ఆ జీవితాన్ని పాడు చేస్తాయి. వీరి యొక్క వేషధారణ ఏంటంటే వీరు పైకి మాత్రమే నీతిమంతులుగా అగపడగోరేవారు, కానీ వారి హృదయము ద్వేషముతో, చెడుతనంతో, అజితేంద్రియముతో నిండి ఉందట, మత్సరం, అసూయతో. వీరు అధికారం ఎక్కడ పోతుందా అనే అసూయ. ఇప్పుడు అందరు కూడా యేసు వైపు వెళ్ళిపోతారు, మన యూదా మతం పాడైపోద్దేమని అనుకుంటున్నారు. న్యాయం గురించి ఆలోచించలేదంటారు. ఈ మత నాయకులకు న్యాయం అంటే ఇంకా పట్టింపు లేదు. ఇతరులను ఏలడానికి ప్రయత్నించారు కానీ అసూయ, విరోధ భావము, భయము వీరిని ఏలాయి. నువ్వు దేనికి భయపడుతున్నావు అదే నీ మీదకి వస్తుంది. అభద్రత భావం అంటారు దీన్ని. దేనికి నువ్వు భయపడుతున్నావు అదే నీ మీదకి వస్తుంది. వదులుకోలేకపోతారు కొన్నిసార్లు ఆ యొక్క అసూయను, లేకపోతే ఆ భయాన్ని, లేక విరోధ భావాన్ని, మత్సరాన్ని, చెడుతనాన్ని. అందుకనే వారు సత్యాన్ని హత్తుకోవడం కంటే వారి అధికారాన్ని నిలుపుకోవడం పైన ఎక్కువ శ్రద్ధ చూపారు. సత్యం అనగా యేసుక్రీస్తు వాక్యమే. ఆయనే రక్షకుడు, ఆయన మోక్షానికి మార్గం. మెస్సేగా వచ్చాడు, అంగీకరించలేదు. వారు ఆయన్ని రాజుగా చెప్పుకోవడానికి ఒప్పుకోలేదు, మింగుడు పడలేదు. హేరోదు రాజు కూడా ఇదిగో యూదుల రాజు పుట్టాడంటే ఓర్వలేకపోయాడు. 2 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలను, లోపు పిల్లల్ని చంపించేశాడు. ఒప్పుకోలేదు, జీర్ణించుకోలేకపోయారు. ఇలా అడిగాడు, నువ్వు రాజువా? వీరు అంటున్నారు యూదులకు రాజువా నీవు అంటే, నీవన్నట్టే అన్నాడు. ఆయన రాజుగా వచ్చాడు, ఆయనే రాజు, ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఈరోజు సత్యాన్ని ఎంతమంది హత్తుకుంటున్నారండి? క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా. ఆనాడు యూదా మతం చేసినట్టు, ఆనాడు వేషధారులు ప్రవర్తించినట్టు, ఆ రోజు క్రీస్తుకు వ్యతిరేకంగా విరోధంగా ఉన్నటువంటి ఆ మత నాయకులు ప్రవర్తించినట్టు ఈనాడు సంఘములో అనేకులు కూడా విశ్వాసులని, సేవకులని తేడా లేదు. సత్యాన్ని హత్తుకునే బదులు సత్యాన్ని హత్తుకోవడం కంటే వారి అధికారాన్ని నిలుపుకోవడం పైన ఎక్కువ శ్రద్ధ చూపారు. యేసుక్రీస్తు అలా చేయలేదే. సత్య స్థాపన చేశాడు. ఆయన నీతిని స్థాపించడానికి, న్యాయాన్ని స్థాపించడానికి వచ్చాడు. ప్రతివాడు దేవునికి భయపడాలి. మనుషులపై అధికారాన్ని చెలాయించాడు. మరి ముఖ్యంగా మతం అనే ముసుగు, మతం అనే మనిషిని, మతం అనేది మానవత్వం లేకుండా చేసి పడేస్తుంది. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. పాపుల ఇంట్లో భోజనం చేశాడు. ఆయన సుంకరులను ప్రేమించాడు. సమరయ స్త్రీని అంటరాని వాళ్ళుగా చూసిన వారిని చేరదీశాడు. పాపుల్ని పిలవచ్చాను నేను, నీతిమంతులమని అనుకునే వేషధారుల కొరకు నేను రాలేదు. పాపులమయ్యా, మేము పాపులమని అనుకునే తగ్గించుకున్న వారి కోసం వచ్చాడు. దీన మనసు గల వారి ఎద్దుకు వచ్చాడు. అందుకని నేను బీదలకు స్వార్థమానం ప్రకటించుటకును నేను వచ్చాను అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. వీరికి ఎందుకు మింగుడు పడట్లేదు? ఎందుకు సేవకులను బాధ పెట్టారు? ఎందుకు హింసించారంటే సత్యాన్ని వినడం వారికి ఇష్టం లేదు. సత్యవాక్యమును అంగీకరించడం, క్రీస్తును అంగీకరించడం, క్రీస్తును హత్తుకోవడం వారికి ఇష్టం లేదు.
వారు కేవలం వేషధారులుగా, అన్యాయస్తులుగా, దేవుని దృష్టికి వేషధారులుగా ఉండి మనుషుల దృష్టిలో నీతిమంతులుగా ఉండాలనుకున్నారు. కనుక సత్యాన్ని అంగీకరిస్తే సరిగ్గా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, నిజాయితీగా బ్రతకాలి. సత్యాన్ని అంగీకరిస్తే నిక్కచ్చిగా బ్రతకాలి, దేవునికి ఇష్టంగా బ్రతకాలి. అది ఇష్టం లేదు కనుక సత్యాన్ని హత్తుకోవడం కంటే వారి అధికారాన్ని నిలుపుకోవడం పైన ఎక్కువ శ్రద్ధ చూపారు. కనుక వారిని బాధ పెట్టడానికి కొనుక్కున్నారు. 27-28 వచనాలు చదువుదాం. ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదికి తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పాను. బాబా ఏం తిప్పారు చూడండి. ఎందుకు యేసు ప్రభు అంటే ఎంత భయం? యేసును చంపి భయపడుతున్నారు. అతని హత్య మా మీదికి తేవాలని చూస్తున్నారా అని భయపడుతున్నారు. అందుకు పేతురును అపోస్తలులను ఒక నిమిషం 27-28 చదివాం కదా. యేసు పేరు ఉచ్చరించడం కూడా వారికి ఇష్టం లేదంట. ఈ మనుషుడు అంటున్నారు కానీ యేసు అన్నారా? మీరు చదివారు అక్కడ? మళ్ళీ చదవండి. ఈ నామమును బట్టి బోధింపకూడదని మీకు ఖండితంగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేము మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదికి తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పారు. ఈ మనుషుని హత్య అన్నకాడ రక్తం అని ఉంటుంది అనుకుంటా బుట్నోట్లో. ఈ మనుషుని రక్తం మా మీదికి తేవాలని ఉద్దేశించున్నారా? ఆల్రెడీ తెచ్చుకున్నారుగా. పిలాతు చెప్పాడు, నేను నిర్దోషిని బాబు, నేను చేతులు కడుకుంటున్నానంటే ఆ దొంగను విడుదల చేయండి, యేసును సిలువేయండి. బందిపోటు దొంగ బరబ్బను విడుదల చేయండి, యేసును సిలువేయండి. అయితే ఈ నీతిమంతుని రక్తం మా మీద మా పిల్లల మీద ఉండకుండాను గాక అని ఆయన నిర్దోషిగా చేతులు కడుకున్నాడు. వాని రక్తం మా మీద మా పిల్లల మీద ఉండును గాక, వారిని సిలువేయండి అని కేకలేశారుగా. మరి ఇప్పుడేమంటున్నారు? బుద్ధిమంతులాగా చెప్తున్నాడు చూడండి. ఇదిగో ఆ మనుషుని రక్తం, ఆయన పేరు ఉచ్చరించడానికి భయపడుతున్నారు. యేసు అంటే ఏంటి? కింద పడిపోతారా? పడతారా కూడా? ఆ పేరు ఉచ్చరించడానికి ఇష్టపడిన వాడు ఒక్కడే, సాతాను. మరి ఇక్కడ ఆ పేరు ఉచ్చరించని వారు, ఆ పేరు ఎత్తితే మండిపడేవారు ఎవరు అనుకున్నారు? సాతాను పిల్లలు, సాతాను సంబంధులు. యేసు అనడం ఇష్టం లేదు కనుక ఈ మనుషుని రక్తము మా మీదకి రావడానికి చూస్తున్నారు అంటున్నారు. యేసు పేరు ఉచ్చరించడం కూడా వారికి ఇష్టం లేదు. న్యాయ విరుద్ధంగా క్రీస్తు సేవకుల మీద నేరం మోప చూశారు. అంతకు ముందే వారు పూర్తిగా అపరాధులు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 24-25 వచనాలు మీరు ఒకసారి చూడండి. మనం మాటికి మత్తయి సువార్తకు వెళ్ళాల్సి వస్తుంది. ఒకసారి మత్తయి సువార్త మీరు అందుబాటులో పెట్టుకోండి. ఆ పుస్తకం చూడండి ఒకసారి. 27వ అధ్యాయం 24-25 వచనాలు. పిలాతు అంటున్నాడు, అల్లరి ఎక్కువ అవుతున్నది కానీ తమ వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమ ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి అని చెప్పాను. అందుకు వీరేమన్నారు? వాని రక్తం అంట. యేసయ్యను ఏమని పిలుస్తున్నారు వీళ్ళు? వాని రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా. కానీ ఏమైంది? అంతకు ముందే అపరాధులుగా వారిని అపరాధులుగా చేసుకున్నారు. ఓ క్రైస్తవులారా, తెలియకుండా మనమే అవిధేయులుగా అపరాధులుగా చేసుకుంటున్నాం. మన క్యారెక్టర్, మన యొక్క బిహేవియర్, మన ప్రవర్తన ద్వారా చాలాసార్లు. యేసు ఎవరండి? దేవుని సేవకుడు, మనుష్య కుమారుడు, పరిచారకుడు, ప్రవక్త, అపోస్తలుడు, దేవుడు పంపిన మనుష్యుడు, దేవుని సేవకుడు. ఆయన ఏమంటున్నారు? ఆయన గురించి ఎలా మాట్లాడుతున్నారు చూడండి. అంతకు ముందే దేవుని సేవకునికి విరుద్ధంగా ప్రవర్తించి అపరాధులకు తీర్చబడ్డారు. ఇప్పుడు చేయడం ఏంటి? నాటకమా ఇది? ఇప్పుడు చెప్తున్నారు అపొస్తలులతో, ఓ ఈ మనుషుని రక్తము, ఈ మనుషుని హత్య మా మీదికి తేవాలని చూస్తున్నారా? ఆల్రెడీ తెచ్చుకున్నారా బాబు మీరు? యేసయ్యను సిలువే అప్పగించినప్పుడే వాడు వీడు అని మాట్లాడి సేవకునికి విరోధంగా ప్రవర్తించి అప్పుడే తెచ్చుకున్నారు. ఆల్రెడీ మీరు తీర్పులోకి వెళ్ళారు. ఆల్రెడీ మీరు అపరాధులుగా తీర్చబడ్డారు. ఇప్పుడేదో కొత్తగా వచ్చేది కాదు, ఆల్రెడీ వచ్చింది. కొన్ని వందల ఏళ్ళు దేశ దిమ్మరులుగా దేశ నలుమూలల చెదరగొట్టబడ్డారు. మా మీద మా పిల్లల మీద ఉండునుగా కానీ నోటి ద్వారా పలికి తెచ్చుకున్నారు.
నిర్దిష్ట నియమిత కొన్ని శాపాలు ఉంటాయి. కొంతమంది నోటితో పలికి ఆ మాటల శాపాన్ని మీదకి తెచ్చుకుంటారు కారణం లేకుండా. నేను పుట్టకపోతే, నేను చావకపోతే, నాకు అది కాదే ఇది కాదే, ఎవరు చెప్పాడు నీకు? సైతాన్ మొహం. నువ్వు చెప్పుకోవడం అదే, నీ మాటలు నీ మీద అలాగే శాపంగా మారిపోతాయి. సామెతలు 18లో ఉంది, తెలిసే మాట. ఒకరి నోటి ఫలము చేత వాడు తృప్తిగా మేలు పొందుతారట. జీవ మరణములు నాలుక వశంలో ఉన్నాయి. ప్రభా, నా నోటి మాటల ద్వారా వచ్చిన శాపము, నా క్రియల ద్వారా వచ్చిన శాపము విరగొట్టబడును గాక అని చెప్పండి. సామెతలు 18:20. సామెతలు 18:20. ఒకరి నోటి ఫలము చేత వాని కడుపు నిండును. నువ్వు ఏ మాటలు మాట్లాడుతున్నావో నీ కడుపు, నీ మాటలే నింపుతాయి. తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందుతాడు. నీ పెదవుల నుంచి ఏం మాటలు మాట్లాడుతున్నావు? నాలుక వశంలో ఉన్నాయి బాబు, అమ్మలారా అయ్యలారా, నాలుక వశంలో ఉన్నాయి జీవము మరణం. దాని యందు నువ్వు ప్రేమ చూపుతున్నావు, ప్రీతి పడుతున్నావు అంటే దాని ఫలం తింటావు. నోరుందని మాట్లాడడం కాదు, ఎటు మాట్లాడినా నోటి మాటల వలన ఫలం ఉంది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక. మత్తయి 27 చదివారా? ఇప్పుడు చదివారా? ఇంతకుముందు అర్థం చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారు? మా మీద దేవాలని చూస్తున్నారు, తెచ్చుకున్నారు ఎప్పుడో. ఇక్కడే కొత్త నాటకం ఏం అవసరం లేదు. ఆయన చేసేది, వాళ్ళు చెప్పే అన్ని కూడా కరెక్ట్గా లేవు. అంతకు ముందే వారు పూర్తిగా అపరాధులు. యేసు మరణానికి ప్రజలు తమను బాధ్యులుగా చేస్తారేమోనని ఈ యోధా నాయకుల యొక్క కథ. వీళ్ళన్నీ ఎక్కడ మనం ఇరికిపోతామని ముచ్చట చెప్తున్నారు అంతే. ఆల్రెడీ చేయాల్సినంత యేసు ప్రభు విషయంలోనే చేశారు. మళ్ళా సేమ్ ఆయన సేవకులకు అదే చేస్తున్నారు. మళ్ళీ ఏం చేస్తున్నారు? ఈ ప్రజలు ఎదుట ఏదో వాళ్ళు మంచి వాళ్ళు అనిపించుకోవడానికి, తప్పించుకోవడానికి ఫస్ట్ ఇరికిస్తారేమో, మమ్మల్ని ఇరికిస్తారేమో అందులో అని ఈ మనుషులు వచ్చి మా మీద దేవాలని చూస్తున్నారా? మీరు ఎందుకు మీరు మీ బోధతో యెరూషలేము నింపుతున్నారు? అది మానుకోండి. అనవసరంగా ఆయన్ని చంపారుగా, ఆయన చచ్చిపోయాడు, అదంతా మా మీదకి వస్తుంది, మీరు మానుకోండి, చెప్పకండి. సైతాన్ పని ఇది. ప్రార్థనకి వెళ్దామంటే వద్దు, ప్రార్థనకి వెళ్దామంటే వద్దు. ఎందుకు వద్దు? చర్చికి వెళ్దామంటే వద్దంటావు. నువ్వెవరు? సైతాన్ పిల్లవా, దేవుని పిల్లవా? చెప్పండి. సైతాన్ కొడుకువా నువ్వు, దేవుని కొడుకువా? మీరు బోధతో నింపుతున్నారు యెరూషలేముని. ఆయన చచ్చిపోయాడుగా, ఆ యేసు అని కూడా అన్నట్లే. అక్కడేమో వాడు అన్నారు, ఇక్కడేమో మనుషుడు, ఆ మనుషుడు. ఆయన హత్య మా మీద దేవాలని చూస్తున్నారా అని చెప్తున్నారు. ఇదంతా కూడా వట్టిదే. ఇష్టం లేక నైట్ ప్రార్థన పోతేనంటే దయాలు వస్తాయా? నైట్ చర్చికి పోతే ఏమొస్తుంది? ఎందుకు రావు మరి? నైట్ పెళ్లికి పోతావు, ఫంక్షన్ పోతావు, ఊరికి పోతావు, పక్కింటికి పోతావు, ఆ ఇంటికి పోతావు, టీవీ కాడికి పోతావు, సీరియల్ కాడికి పోతావు, ఫ్రెండ్ కాడికి పోతావు. ఎక్కడికైనా నైట్ అని చెప్పావా? దేవుని సన్నిధి కంటే నైట్ అని ఎందుకు చెప్తున్నావు? అసలు జరిగే కూడికలన్నీ నైటే జరుగుతాయి. ఎక్కడైనా చూడండి, ఎక్కువ జరిగే నైట్ ప్రేయర్స్. పగలంతా ఎంప్లాయీస్ ఉంటారు, జాబ్స్ ఉంటారు, సిటీలో మొత్తం కూడా డ్యూటీలకు వెళ్తారు, వర్క్కి వెళ్తారు, పనికి వెళ్తారు. ప్రతి ప్రోగ్రామ్ ఈవినింగ్ నైట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. నువ్వు పగలు రావు, నైట్ రావు. నువ్వెవరు? ఏమనాలి నిన్ను? ఎవరు అనుకోవాలి నిన్ను? వీళ్ళెవరు? వద్దు, చెప్పొద్దు, ప్రకటించొద్దు, ప్రార్థన చేయొద్దు. మీరు నింపుతున్నారు మీ బోధతోటి. ఆయన హత్య మా మీదకి వస్తుంది, ఆయన రక్తం మా మీదకి వస్తుంది. ఇదంతా వద్దు కదా. ఇష్టం లేదు వాళ్ళకి, అంతే. ఇష్టం లేనప్పుడు ఇలా చెప్తారు, 100 ముచ్చట్లు చెప్తారు. ఇష్టం లేకపోతే, అవునా కదా? మీరు చెప్పండి. ఇష్టం లేకపోతేనే కదా మనకి సాకులు స్టార్ట్ అయ్యేది. రెడీగా పెట్టుకుంటాం. ఇప్పుడు నేను అడిగితే 100 చెప్తారు మీరు సాకులు. నేను అడగను, అసలు అడగను, పట్టించుకోను. ఇక నేను నమ్మకస్తుల కొరకు ఎదురు చూస్తున్నాను. 101వ కీర్తన 6వ వచనం. దేవుడు చెప్పాడు, నమ్మకమైన వారిని దేశంలో నేను కనిపెడుతున్నాను, వారే నాకు పరిచారకులు, వారే నా విశ్వాసులు, వారే నా సంఘ బిడ్డలు, వారే నా ఆత్మీయ బిడ్డలు. లోబడిన వాడు కొడుకు ఎట్టయితాడు? లోబడింది కుమార్తె ఎలాగ అవుతుందండి? తండ్రికి లోబడిన పిల్లలు ఎలా అవుతారు? దేవుడు ఎలా అంగీకరిస్తాడు?
భూమి మీద ఒక మనుషుడుగానే అంగీకరించట్లేదు. నువ్వు ఒక తండ్రిగా తల్లిగా నీ పిల్లల విషయంలో నువ్వు అంగీకరించలేకపోతున్నావు. దేవుడు ఎలా అంగీకరిస్తాడు నిన్ను? నీ పిల్లలు నీ మాట వినకపోతే నీ పిల్లల విషయంలో నీకు సంతోషం ఉంటుందా? ఆపమన్నా వాళ్ళు ఆపలేదు, ప్రకటించొద్దన్నా ప్రకటించడం ఆపలేదు, ప్రార్థన చేయొద్దన్నా ప్రార్థన చేయడం ఆపలేదు. మీరు యెరూషలేముని మీ బోధతో నింపుతున్నారు, ఆయన హత్య మా మీదకి వస్తుంది, ఆయన రక్తం మా మీదకి వస్తుంది అని చెప్పి యేసు మరణానికి ప్రజలు తమను బాధ్యులుగా చేస్తారేమోనని ఈ యూదా నాయకులు భయపడి మాటలు చెప్పారు. మీరు చేసిన కథ ఇంత అంత కదండి. మొదటి దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. మనం ముగింపులో ఉన్నాం, చివరి లాస్ట్ 2 minutes. దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఈ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకే ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచు దేవునికి ఇష్టలు కాని వారు మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుద ముట్ట వారి మీదికి వచ్చెను. ఎంత బాధతో అపోస్తలుడు రాశాడు. ఈ తెసలోనిక సంఘం బహు శ్రమలలో క్రీస్తుని అంగీకరించిన సంఘం. 3 వారాలే పరిచయం చేశాడు తెసలోనిక పట్టణంలో పౌలు. 21 days, 21 రోజుల సేవ, బలమైన సంఘం స్థాపించబడింది. అయితే వీరు బహు శ్రమలలో క్రీస్తు సువార్త విన్నారు, అంగీకరించారు, క్రీస్తును రక్షకుడుగా అంగీకరించారు. క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసే సంఘముగా, శ్రమలలో క్రీస్తును నమ్మిన సంఘం. చెప్పండి, శ్రమలలో క్రీస్తును నమ్మిన సంఘం. బహు శ్రమలు. మొదటి 2 అధ్యాయాలు మీరు చదవండి. ఇదే దశలోని మొదటి పత్రిక, ఇప్పుడు కాదు, తర్వాత మీరు చదువుకోండి, అర్థమవుతుంది మీకు ఆ విషయం. భయంకరమైన కష్టాల్లో, వ్యతిరేకతల మధ్యలో, హింసించే వారి మధ్యలో, ఇటు ఒకవైపు యూదులు, ఒకవైపు అన్యజనులు, ఒకవైపు సాతాను శోధనలు, ఒకవైపు వ్యక్తిగత సమస్యలు, ఇన్ని కష్టాలలో యేసునందు విశ్వాసం ఉంచిన సంఘమే సంఘం. పౌలు చెప్తున్నాడు, మీ మధ్యలో నేను పరిచయం చేశాను. ఒకవైపు ఈ యూదులు ప్రభు అయిన యేసును చంపారు, ఆయన ప్రవక్తలను చంపారు. చంపలేదా ప్రవక్తలని? క్రీస్తుకు పూర్వం ఉన్న ప్రవక్తలను, ఇర్మియాని ఎంత ఘోరంగా చంపారు, జకర్యాని ఎలా చంపారు. ముందున్న భక్తులు ప్రవక్తలందరూ హింసిస్తూ వచ్చారు, ప్రవచించిన ప్రతి ప్రవక్తను వ్యతిరేకించారు. రాజుల కాలం నుంచి, మీరు రాజుల గ్రంథాలు, మొదటి దినవృత్తాంతాల గ్రంథాలు మీరు చూడండి, అర్థమవుతుంది. ఏ ప్రవక్త వచ్చి ప్రకటించినా ఆ ప్రవక్త మాట వినలేదు. ప్రవక్తలను చంపుతూ వచ్చారు, చివరికి యేసును చంపారు, మమ్మును హింసించారు. పౌలు అంటున్నాడు, మమ్మును హింసించారు, అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మును ఆటంకపరిచారు. ఎవరు సార్ చెప్పండి? అన్యజనులు దేవుని సన్నిధికి రాకుండా ఆటంకం ఎవరు? అన్యజనుల? దేవుడా? సాతానా? కాదు, దేవుని బిడ్డలే. నువ్వే ఇంకొకటి రక్షణ పొందకుండా ఆటంకంగా ఉన్నది. దేవుని నమ్మిన నీ జీవితం మాదిరికరంగా, ఆదర్శవంతంగా ఉంటే, నువ్వు ప్రేమ చూపిస్తే, సహిస్తే, భరిస్తే, క్రీస్తు శిలువలో చూపిన ఆ ప్రేమను చూపించగలిగితే వారు రక్షించబడతారు. ఒక్కరైనా మారుతారు నీ జీవితం బట్టి. ఈ లోకాన్ని విడిచే లోపు నువ్వు క్రీస్తు కొరకు కొందరినైనా సంపాదించాలని నువ్వు ఒక కంకణం కట్టుకో. అదే నీ ధ్యేయం, అదే నీ ప్రణాళిక. రేపు 7 మాటలు చెప్తావు. ఏం చెప్తావు? సమాప్తమైనది. ఏం సమాప్తం చేశాను? ఏం చేశాం? ఏం చేయాలి? ఏసి ఏం చేశాడు? ప్రభు ఏం చేశాడు? ఏం చేశానని చెప్తున్నాడు. తండ్రి, నువ్వు నా చేతికి అప్పగించిన పని నేను సమాప్తం. నువ్వు నన్ను రక్షించావు. ఈ లింగంపల్లిలో ఒక సంఘానికి నన్ను అంటుగట్టావు. అయితే నా పట్ల నీ ప్రణాళిక ఏదైతుందో, నా ఊపిరి పోయే లోపు నేను అది నెరవేర్చాలి. నేను లాస్ట్ రోజు ఈ మాట చెప్పాలి, ప్రభు సమాప్తమైంది, నువ్వు నాకు ఇచ్చిన పని చేస్తాను. చర్చికే రావైతే లోకాశలే పోలేదే. దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమించొద్దు అని బైబిల్ చెప్తుంటే అది విగ్రహారాధన అవుతుంది అని చెప్తుంటే, దేవుని నమ్ముకున్న వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు. ఏ విగ్రహారాధన? పోయి బొమ్మలు మొక్కట్లేదు, ఎక్కడో పోయి మొక్కట్లేదు, కానీ దేవుని కంటే ఎక్కువగా లోపల విగ్రహాలను పెట్టుకొని, లోకాశలు పెట్టుకొని, వాటిని హైలైట్ చేస్తూ, దేవుణ్ణి అవమానపరుస్తూ, సేవకుని అవమానపరుస్తూ, మందిరాన్ని, సంఘాన్ని, సేవను, సహవాసాన్ని నెగ్లెక్ట్ చేసేసి మనమేమో ఆరాధన చేస్తున్నాం. అన్యజనులు, వీరు అన్యజనులతో మాట్లాడదామంటే ఆటంకంగా ఉన్నారట యోధులే. మత ప్రవిష్టులు, ధర్మశాస్త్ర పండితులు. అబ్రహాము సంతానమే సార్ పరలోకం వెళ్లకుండా అడ్డుకునేది, అన్యజనులు రక్షణ పొందకుండా ఆపేది అబ్రహాం పిల్లలు అని చెప్పుకునే వాళ్ళే. చూడండి యూదులు చేసిన పని. అపోస్తలుల మీద ఎంత బాధ పెట్టారు. అక్కడ అపోస్తల గారిని చదువుతున్నాం కదా. ఇక్కడ ఈ తెసలోనిక సంఘంలో మనం చూసినప్పుడు
అది బాధ. ఇంకేమన్నాడు తెలుసా? దేవునికి ఇష్టలు కాని వారును వారు ఆటంకపరుస్తున్నారు, వారు దేవునికి ఇష్టలు కారు, మనుషులకందరికి విరోధులు, కాబట్టి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. ఆల్రెడీ వచ్చింది, అది నెరవేరింది, నెరవేరుతూనే ఉంది. జాగ్రత్త. దేవుని ఉగ్రత ఎవరి మీదకి వచ్చింది? సేవకులను అడ్డగించి బాధ పెట్టిన వాళ్ళ మీదకి వచ్చింది. అన్యజనుల రక్షణ పొందకుండా ఆటంకపరిచిన వాళ్ళ మీదకి వచ్చింది. ప్రవక్తలను చంపి, యేసును చంపి, అపోస్తలను హింసించిన వారి మీదకి ఉగ్రత వచ్చింది. సువార్తకు ఆటంకంగా అడ్డుగా నిలబడి అవిధేయులుగా ప్రవర్తించిన వారి మీదకి దేవుని ఉగ్రత తుదమట్టు వారి మీదకి వచ్చెను అని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. దేవుని ఉగ్రతకు పాత్రలు అవటం కాదు మనం పిలువబడింది. ఆమేన్. దేవుడు నీ కులంలో నుండి, నీ మతంలో నుండి, నీ జాతిలో నుండి, నీ జనాంగంలో నుంచి, నీ ప్రజల్లో నుంచి, ప్రత్యేకించి వారిలోంచి దేవుడు నేను బయటికి తీసుకొచ్చాడంటే నీవు ఒక అగ్నికలంగా మండాలి, ఒక మాదిరిగా ఉండాలి, అనేకులకు స్వార్థ పత్రికగా ఉండాలి, నీ జీవితం ఆదర్శవంతంగా ఉండాలి, త్యాగపూరితంగా నువ్వు బ్రతకాలి. సమర్పణ లేకుండా క్రీస్తు కొరకు ఎవరు బ్రతకలేరు చెప్తున్నానుగా. ఇటు అటుగా ఉండే వాళ్ళు పరలోకం పోరు. ఇటు అటుగా జీవితం వద్దు, ఒక్కవైపే ఉండు, సంపూర్ణంగా బయటికి వచ్చాయి, దేవుళ్ళకి వచ్చాయి, సంపూర్ణంగా క్రీస్తు బ్రతుకుట. క్రీస్తే చావైతే నాకు మేలు, బ్రతికితే క్రీస్తే చావైతే లాభమే నాకు, నేను ఆయనతో ఉంటాను. ఆమేన్. సమర్పణతో బ్రతికే వాళ్ళు మాత్రమే క్రీస్తును మహిమపరచగలుగుతారు, వారు మాత్రమే క్రీస్తుతో ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. చివరి మాట, మనుషులకు కాదు మనం దేవునికి లోబడాలని ఇక్కడ తెలుసుకోవాలి. 29వ వచనం. అందుకు పేతురును అపోస్తలులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడమని కదా, మీరు ప్రాణులను వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఆమేన్. ఆమేన్. పేతురు అంటున్నాడు అపోస్తలులను, పేతురు అపోస్తలు అంటున్నారు, మేము మనుషులకు కాదు దేవునికే మేము. చెప్పండి, మీరు చెప్పండి, ఎవరికి లోబడాలి? మనం దేవునికి లోబడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని లెక్క చేయకుండా పోవడం, చట్టాన్ని లెక్క చేయకుండా పోవడం దాని అర్థం కాదు. మనుషులు వారి సొంతంగా పెట్టే నియమాలు, కట్టడలు, దేవునికి విరుద్ధమైన ఏవైతే ఉన్నాయో వాటికి మనం లోబడొద్దు. న్యాయపరమైన కొన్ని చట్టాలు ఉంటాయి, అవి చేయాలి. ఇప్పుడు ఇంటి పన్ను కట్టమంటే కట్టాలి. నేను కట్టను, దేవుని బిడ్డను అంటే కుదరదు. కరెంటు బిల్లు కట్టాలి, ఇంటి పన్ను కట్టాలి, వాటర్ బిల్లు కట్టాలి. ప్రభుత్వం తీసుకొచ్చే న్యాయబద్ధమైన కొన్ని ఉంటాయి, వాటికి మనం ఖచ్చితంగా లోబడాలి, అధికారులకు లోబడాలి. కానీ విధి విరుద్ధమైనవి ఉంటాయి చూసారా. అనాది కాలంలో ఒక రాజు అంట పెద్ద విగ్రహం చేశాడట, 180 అడుగులు ఎత్తు. మీరందరూ దీన్ని నమస్కారం, మేము ఒక్క రాజా నువ్వు ఏమైనా చేసుకో, అక్కడ లోపడదు. మీరు చేయాలి, ఇది తాగాలి, ఇది తినాలి, చేయాలంటే చేయొద్దు. న్యాయబద్ధంగా మనం న్యాయపరంగా చేయాల్సిందే చేయాలి. కానీ దేవునికి వ్యతిరేకమైన వాటిని ఎప్పుడైతే తీసుకొస్తున్నారో ప్రజల్లో, వాటికి మనం లోపడద్దు. అప్పుడు కష్టం వస్తుంది. మీరు ఈ ముద్ర వేసుకుంటేనే రేషన్ బియ్యం ఇస్తా, 666 ముద్ర వస్తుంది, సాతాన్ ముద్ర. ఇది ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. నెక్స్ట్ మొత్తం అంతా సిద్ధపడుతుంది దాని కొరకే, అది నెక్స్ట్ అదే వస్తుంది. ఇప్పుడు ఆధార్ వచ్చింది కదా, క్యూఆర్ కోడ్, ఆధార్తో పాటు ప్రతిదీ కూడా ఏ వచ్చింది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాని ద్వారా నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏం చేస్తున్నావు, ప్రార్థన చేసేది కూడా చూడొచ్చు. ప్రతిదీ కూడా తెలుసుకుంటారు. మనం ఎక్కడ దాక్కోలేము, అంత తెలిసిపోతుంది. కాబట్టి ఎక్కడెక్కడ ప్రేయర్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ క్రీస్తుని ఆరాధిస్తున్నారు, వాళ్ళందరినీ కనుగొని వారికి కొన్ని రూల్స్ పెడతారు. మీరు ఈ ముద్ర వేసుకుంటేనే మీకు ఇది అంటే యూదా ఇస్కరియోతులు కోట్ల మంది ఉంటారు. అప్పుడు ఇక యేసుప్రభు నమ్ముకున్నాడు ఉన్నాడు కదా, అప్పుడు దాకా నమ్ముకున్నాడే, తర్వాత అమ్ముకుంటాడు. అలాంటి క్రైస్తవులు పొట్టంతా పోతుంది అనమాట. ఆ పొట్టులో ఉన్నోడు పరలోకి పోతాడా? పోడు. ఆ ముద్ర వేసుకోకుండా ఉండాలంటే నువ్వు ఇప్పుడే సమర్పించుకొని ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలా. రేషన్ కట్టు, ఓకే, అది కట్టు, ఇది కట్టు, అది పోతుంది, ఇది పోతుంది, ఏది పోయినా లేదు, నేను ఏం తెలియదు తీసుకోపోలేను బాబు, నాకు ఏది వద్దు పో, నాకు ఏసే కావాలి. ఆమేన్. నేను రక్షణ పోగొట్టుకుంటానా దీనికోసం? కక్కుర్తి పడే వాళ్ళు ఉంటారు కదా, కక్కుర్తి మనుషులందరూ రేపు పోతారు, ఒక గేహేజీ లాగా పోతారు. అలా కాకుండా ఉండడానికి ఈ రోజే మనము తీర్మానం చేసుకోవాలి. అందుకనే వారు ఏమన్నారంటే మెల్లగా ప్రజలకు భయపడి ఏమనకుండా తీసుకెళ్లిన తర్వాత వీళ్ళు మౌనంగా ఉన్నారా? మమ్మల్ని ప్రకటించొద్దు అంటున్నారు, మీ బోధతో ఎరుసలేము నింపొద్దు అంటున్నారు, ఆ మనిషిని వచ్చి మా మీద దేవుడు దయచేసి మీరు యేసు గురించి మాట్లాడొద్దు, ఆ పేరు ఎత్తొద్దు, ఇవన్నీ చెప్తున్నారు. దేవుడు చెప్పాడు మాకు, దేవుడు చెప్పింది మేము చేయాలి. మనుషులకు లోబడాలా, దేవునికి లోబడాలా? ఇప్పుడు ప్రేయర్ చేయొద్దు అని మిమ్మల్ని అంటారు, మీ ఇంట్లో అంటారు, నోర్మయ్య ఏం ప్రార్థన,
రోజు ప్రార్థన అంటావు అంటాడు. ఇప్పుడు ఆయనకి లోబడతావా మనిషికి ప్రార్థన చేయకుండా? దేవుడు చెప్పాడు ప్రార్థన చేయడం ఆజ్ఞ. దేవుడు ఆజ్ఞాపించాడు ప్రతిదినం మీరు ప్రార్థించండి అని. మరి దేవుడు చెప్పింది దేవునికి లోబడాలా మనుషులు లోబడాలా? చర్చికి వద్దంటారు మీ ఇంట్లో వాళ్ళు, చర్చి మానేస్తావా? వద్దనేది మనుషులు లోబడతావా? సాహసానికి వెళ్ళమని బైబిల్ దేవుడు చెప్తున్నాడు. సాహసానికి వెళ్ళాలిగా. సాహసం అనుకుంటే మనుషులు లోబడితే ఎలా? దేవునికి లోబడాలా మనుషులకా? చెప్పండి. ప్రతి విషయంలో మీరు ఏం చేస్తున్నారు? మనుషులకు లోబడుతున్నారు దేవునికా? వారైతే మేము దేవునికే లోబడతామని చెప్పారు, తెగేసి చెప్పేశారు. తర్వాత ఏమన్నా చేయండి ఆమేన్. అందుకే మనుషులకు కాదు దేవునికే లోబడవలను కదా. చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. క్రైస్తవులు తామున్న దేశము చట్టాలను పాటించాలి. ఓకేనా? భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఇండియా చట్టాలు, భారతదేశ చట్టాలు మనం పాటించాలి. కానీ మానవ చట్టం దేవుని చట్టంను విభేదిస్తే, దేవునికి విరుద్ధమైన చట్టం వస్తే లోపడతాం. అర్థమైంది అనుకుంటాను చెప్పండి. అర్థమైందా? దేవుడు దేశ చట్టాలకు లోబడాలి, కానీ దేవునికి విరుద్ధమైన చట్టాలు తీసుకొచ్చినప్పుడు, అది దేవుని వాక్యానికి వ్యతిరేకమైనప్పుడు మనం లోబడొద్దు. తర్వాత మనకి సమస్య వస్తుంది రాని, కానీ మనం మాత్రం లోబడొద్దు అని తెలుసుకోవాలి. మనం మనుషులు కాదు దేవునికి లోబడాలి. దేవుని ఆజ్ఞలకు మనుషుల ఆజ్ఞలకు పొందిక లేనప్పుడు ప్రతి విశ్వాసి అనుసరించవలసిన పద్ధతి నియమం ఇదే. 4:19 అదే ఉంది. ఇదే మాట అక్కడ కూడా చెప్పాడు పేతురు గారు. ఏం చెప్పాడు 4:19 అపొస్తలుల కార్యంలో? పేతురును యోహానును వారిని చూసి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? చెప్పండి, ఏది న్యాయం? మీరే చెప్పండి. అక్కడ అన్నాడు, అక్కడ కూడా జరిగింది ఆల్రెడీ. ఇది రెండోసారి. మీ మాట వినుట కంటే, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా? మీరే చెప్పండి. ఏది న్యాయము? దేవుని మాట వినుట న్యాయమా? మనుషుల మాట వినుట న్యాయమా? మరి మనం మనుషులకు మాట విని దేవునికి అన్యాయం చేస్తున్నాము. దేవునికి అన్యాయం చేస్తున్నాం. మనం మనుషుల మాట ఉండు, చర్చకొద్దు అంటే ఉంటున్నాం. ప్రార్థన చేయకు, అది చేయకు, ఇది చేయకు, అది చేయకు, ఏది చేయకు. మనకు మనుషులకు నచ్చినవి చేయడానికి ఇష్టపడుతున్నాము, దేవునికి అన్యాయం చేస్తున్నాం చాలాసార్లు. దేవుడికి ఏది చెప్పాడు అది చేయి, వాక్యం ఏం చెప్తుందో అది చేయి. మనుషులకు అన్యాయం చేయాలని ఉద్దేశపూర్వకంగా చేయము, కానీ మనం దేవుని మాట వినడమే న్యాయము. దేవునికి చూపిన విధేయత ఈ నియమాన్ని గట్టిగా మనం చేపట్టాలి. వారికి హింస, ఖైదు, చివరికి మరణం కలిగిన దేవుని నియమాన్ని గట్టిగా చేపట్టారు, కానీ మనుషుల నియమాన్ని వాళ్ళు పాటించలేదు. ఆమె ఇక తర్వాత ఈ అంశం చాలా పెద్దగా ఉంటుంది కనుక ఆ వచనం నేను చదివేయట్లేదు. ఓకే, 30 నుంచి మనము 32 వరకు ఇది చాలా పెద్ద ప్రసంగం. ఇందులో పరిశుద్ధాత్మకు సంబంధించిన టాపిక్ కూడా ఉంది. 32వ వచనంలో 29 వరకు చదువుకున్నాం. ఇప్పుడు చెప్పండి, మనము మనుషుల మాట వినట కంటే దేవుని మాట వినటే న్యాయం. మనుషులకు మనం భయపడద్దు, మనుషులకు భయపడద్దు. సేవకులను, సంఘాన్ని, సేవను మనము ఆటంకంగా ఉండొద్దు. అన్ని జనులు దేవుని సన్నిధికి రావడానికి మనమే మాదిరిగా ఉండాలి. కాబట్టి దేవుడు ఎన్ని హోప్స్ మన మీద పెట్టుకున్నాడు. అపొస్తలులను చూసినప్పుడు అర్థమవుతుంది. ఇంత రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంటే మనమేమో నిద్రపోతున్నాం చర్చిలో కూర్చొని, మనమేమో నిశ్చింతగా ఉన్నాం, అసలు మాకేం పట్టనట్టుకున్నాం. చాలాసార్లు చర్చికి ఎందుకు వెళ్తున్నాం తెలియదు, చాలా మంది క్లారిటీ లేదు. ఎందుకు వెళ్తున్నారు మీరు చర్చికి? ఈరోజు చర్చికి వచ్చారు కదా, ఎందుకు వచ్చారు చెప్పాలి. ఎందుకు వచ్చారు? ఎప్పుడు ఈ ప్రశ్న మీరు వేసుకోలే కదా, వేసుకున్నారా? నేను ఎందుకు వెళ్ళాలి మందిరానికి అని మీకు తెలుసా? తెలుసా అండి? ఈ బోధ చేస్తే ఇట్టే ఉంటారు, 2-3 ఉంటారు. వేరే బోధలకేమో కుప్పలు జనాలు వస్తారు. ఈ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు బోధిస్తాం రండి అంటే ఎవరు రారు. అక్కడ కూడా ఇంతే ఉంటుంది. పొట్టంతా ఎవరు ఇంట్లో చేర్చుకోరు, ఎవరు పిచ్చోళ్ళు కాదు. పొట్టంతా ఇంట్లో తెచ్చుకోరు, ఖచ్చితంగా అక్కడే సపరేట్ చేసి గట్టి గింజలు తెచ్చుకుంటారు. ఆ విషయం మీకు తెలుసు. ఆయన చేసే పని కూడా అదే, పొట్టును అసలే రాని. కాబట్టి మీరు ఈరోజు చర్చికి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాము, ఎందుకు వెళ్ళాలి, వెళ్తున్నాము అని అంటే, మొదటిది మీరు చెప్పారు, ఆయన ఆరాధించడానికి హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా వెళ్తున్నాం. రెండవది ఆయన వాక్యము మేము వినాలి. ప్రతిరోజు ఫుడ్ తింటున్నాం శరీరానికి, కానీ ఆత్మకు సమృద్ధిగా ఒక అర్ధగంట 40 నిమిషాలు వాక్యం మన సమృద్ధికి వినాలి. ఈరోజు మీరు విన్నారు కదా, అపొస్తలులు చెరసాల వేసిన దూత సహాయం చేశాడు. మందిరంలోకి వెళ్ళి వాళ్ళ దేవాలను ప్రకటిస్తున్నారు, యేసును ప్రకటిస్తున్నారు. సమస్య తెచ్చిన పనిని మళ్ళీ చేస్తున్నారు. అయినా సరే దేవుడు వారి పక్షంగా ఉన్నాడు. ప్రజలు వారికి భయపడ్డారు. ఏం చేయలేక
ఏం అనలేక అదో ఇదో చెప్తున్నారు, మీరు మానుకోండి, ఆయన హత్య రక్తం మా మీదకి వస్తుంది అని ఏదో చెప్తున్నారు. చెప్పినా సరే మేము దేవునికి లోబడాలి కానీ మనుషులకు కాదు అని వాళ్ళు తెగేసి చెప్తున్నారు. మీరు అలా ఉంటారా? రోషం కలిగి ఉంటారా? మీరున్న ప్రాంతంలో, గ్రామంలో, మీ కుటుంబంలో అలా ఉంటారా? అంటే మీరు ధన్యులు. అపొస్తలుగా మనం అందరం ఉండాలి. ఉందాం. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం.